హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పేరెంటింగ్ టాక్స్ విత్ శ్రావ్య. బ్రెడ్ తో 10 నిమిషాల్లో ఈజీగా అయిపోయే 2 వెరైటీస్ ఆఫ్ స్వీట్ స్నాక్స్ ని ఈ వీడియోలో చూసేద్దామా. మన ఫస్ట్ స్వీట్ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బ్రెడ్ స్లైసెస్, ఎగ్ అండ్ జాగరీ. నేను ఇక్కడ వీట్ బ్రెడ్ ని యూజ్ చేశాను. మీరు ఏ టైప్ ఆఫ్ బ్రెడ్ నైనా యూజ్ చేసుకోవచ్చు. స్టవ్ మీద పాన్ పెట్టేసుకుని 1 స్పూన్ ఘీ వేసాక కొంచెం సేపు అది వేడెక్కనివ్వాలి. ఈలోగా మనం ఒక బౌల్ తీసుకొని అందులో ఎగ్ ని పగలగొట్టి అందులో ఒక 2 స్పూన్స్ జాగరీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ దాకా పాలను కూడా వేసుకోవాలి ఫర్ ద స్మూత్ టెక్స్చర్. అన్ని వేసేసి బాగా బీట్ చేశాక మనకి ఈ టెక్స్చర్ లో అయితే వస్తుంది. తర్వాత వేడెక్కిన పెనం మీద మన బ్రెడ్ స్లైసెస్ ని పెట్టుకొని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్ లో అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్నాక వేరే ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత బ్రెడ్ సైడ్స్ ని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. గుర్తు పెట్టుకోండి, మన సెకండ్ వెరైటీ ఆఫ్ స్వీట్ కి ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ఎగ్ అండ్ జాగరీ మిక్చర్ ని ఇలా వెడల్ బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనం ముందే కలిపినప్పుడే ఇలా వెడల్ బౌల్లోని మిక్స్ చేసుకున్నా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే మన బ్రెడ్ స్లైసెస్ ని ఇలా అందులో డిప్ చేసి మళ్ళీ మనం గీ వేసుకున్న ఆ పాన్ మీద ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్చర్ ఎట్ ఏ టైం ఒక 2 స్లైసెస్ కి అయితే సరిపోతుంది. సో అలా డిప్ చేసుకున్నాక ఎక్స్ట్రా ఉండిపోయింది దాని మీద అలా పోర్ చేసేసుకోవాలి. ఇది మనం లోతుగా ఉండే పాన్ మీద చేసుకుంటే ఆ మిక్చర్ అలా ఒకే దగ్గర ఉంటుంది. బట్ నేను ఇక్కడ దోశ పాన్ లో చేశాను కాబట్టి స్ప్రెడ్ అయిపోయింది. బట్ ఎనీవేస్ మనకి టెక్స్చర్ ఇంపార్టెంట్ కాదు, టేస్ట్ ఇంపార్టెంట్. సో ఇలా చేసుకున్నాక మళ్ళీ దాని మీద కొంచెం గీ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా బోత్ సైడ్స్ బాగా కుక్ అయ్యేలాగా అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకున్నాక వేరే బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. తర్వాత కొంచెం తేనెని దాని మీద స్ప్రెడ్ చేసుకుంటే మన యమ్మీ బ్రెడ్ పాన్ కేక్ రెడీ అయిపోతుంది. ఇది ఈవినింగ్ టైంలో వేడివేడిగా స్నాక్ లా తింటే యమ్మీ ఉంటుంది. అండ్ పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఎంజాయ్ చేస్తారు ఈ టేస్ట్ ని. దిస్ స్నాక్ ఈస్ నాట్ ఓన్లీ టేస్టీ బట్ ఆల్సో హెల్దీ. ఇందులో మనం యూజ్ చేసిన వీట్ బ్రెడ్ అండ్ ఎగ్ వలన మనకి హై ఫైబర్ అండ్ ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువగా వస్తుంది. ఈ స్నాక్ ని మా హనీకి వీక్లీ 1 or 2 అయినా నేను చేసిస్తూ ఉంటా అండ్ షీ లవ్స్ ఇట్. నెక్స్ట్ టైం ఇంట్లో బ్రెడ్ ఉంటే మీ పిల్లలకి కూడా ఇలా చేసి పెట్టండి అండ్ ఐఎమ్ షూర్ దే విల్ లవ్ ఇట్. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అవర్ సెకండ్ రెసిపీ. ఇందాక చెప్పాను కదా బ్రెడ్ సైడ్స్ ని కట్ చేసి పెట్టుకోండి అని. సో ఆ బ్రెడ్ సైడ్స్ ని ఇలా గీ వేసిన పాన్ మీద ఒక 2 minutes ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు అవసరం లేదు, ఆల్రెడీ అవి ఫ్రై అయ్యాయి కాబట్టి. అలా ఫ్రై చేసుకున్నాక మనకి ఇలా క్రిస్పీ టెక్స్చర్ లో వస్తుంది. దాని మీద కొంచెం హనీ వేసుకుని సర్వ్ చేసుకుంటే మన స్వీట్ అండ్ క్రిస్పీ బ్రెడ్ స్టిక్స్ రెడీ అయిపోతాయి. అండ్ ట్రస్ట్ మీ, దీస్ ఆర్ టూ గుడ్. అండ్ నాకైతే చాలా నచ్చేసాయి. బ్రెడ్ సైడ్స్ గట్టిగా ఉంటాయని చాలా వరకు వాటిని కట్ చేసి పడేస్తూ ఉంటాం. అలా కాకుండా బ్రెడ్ సైడ్స్ ని ఇలా కట్ చేసుకొని గీలో ఫ్రై చేసుకొని తింటే సూపర్ ఉంటుంది. ఇవి కూడా వీట్ బ్రెడ్ లో భాగమే కాబట్టి దీస్ ఆర్ ఆల్సో హెల్దీ. అండ్ దీన్ని కుక్ చేయడం కూడా చాలా సింపుల్. ఇంకెందుకు లేట్ మరి, విత్ నో సెకండ్ థాట్ గివ్ ఇట్ ఏ ట్రై అండ్ ఎంజాయ్ ఇట్స్ టేస్ట్. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి. అండ్ ఎవరికైనా ఇది యూస్ఫుల్ గా ఉంటుంది అంటే వాళ్ళతో షేర్ చేసుకోండి. అండ్ మరెన్నో ఈజీ రెసిపీ ఐడియాస్ ని మన ఛానల్లో అప్లోడ్ చేయబోతున్నా. అవన్నీ మీరు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై.